ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడు అనే పేరుతో అవతరించాడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం పొందలేకపోవడం వలన మరో జన్మని ఎత్తాడు. ఒకరోజు తిన్నడు అడవిలో వేటాడుతూ ఉండగా ఒక శివలింగం దర్శనమిచ్చింది. అక్కడే ఉంటూ శివుని సేవలోనే గడపసాగాడు. నోటితో నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు కూడా శివలింగానికి అభిషేకం చేసి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. ఆ రోజు శివుడు నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకు ఈరోజు శివుడు తిరస్కరిస్తున్నాడు అని తిన్నడు చూడసాగాడు. తీరా చూస్తే శివుని నేత్రంలో నుండి రక్తం కారడాన్ని చూసి భరించలేకపోయాడు. తిన్నడు బాణంతో తన కన్ను తొలగించి శివుడికి అమర్చాడు. తిన్నడి అపరిమిత భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నాకు కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు.